హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే పెన్షనర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్లు పొందుతున్న వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇకపై లబ్ధిదారులు వారు కోరుకున్న చోటుకు పెన్షన్ బదిలీ చేసుకునే అవకాశాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. సచివాలయాల ద్వారా ఈ సేవలను పొందవచ్చని వెల్లడించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లాలో సామాజిక పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ప్రతి నెల 1వ తేదీనే కూటమి ప్రభుత్వం పెన్షన్ల నగదు అందిస్తుంది. నెలలో మొదటి తేదీ సెలవు రోజు అయితే ముందు నెల చివరి రోజే పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ క్రమంలో దీంతో దూర ప్రాంతాల్లో ఉన్న కొందరు లబ్ధిదారులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. సొంత గ్రామాలకు రావాల్సి వస్తుంది. వారి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం పెన్షన్ల బదిలీలకు అవకాశం కల్పించింది. కాగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే వెంటనే రద్దు చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం 3 నెలలకు ఒక్కసారి పెన్షన్ నగదు మొత్తం ఒకేసారి పొందే వెసులుబాటును కల్పించింది. తాజాగా పెన్షన్ల బదిలీలు చేసుకునేందుకు అవకాశాన్ని ఇవ్వడంతో దూర ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ బదిలీ చేసుకోవాలనుకునే లబ్ధిదారులు గ్రామ సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి. పెన్షన్ వెబ్సైట్లో దీనికోసం ప్రత్యేక ఆప్షన్ కూడా ఇచ్చింది. ఇందులో పెన్షన్ ఐడి, ఏ ప్రాంతానికి బదిలీ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రాంతం చిరునామా ఇవ్వాలి. నివాసం ఉంటున్న జిల్లా, మండలం, గ్రామ సచివాలయం పేర్లు పొందుపరచాలి. ఈ నూతన విధానం పెన్షన్దారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని కొమరాడ ఎంపీడీఓ మల్లికార్జునరావు తెలిపారు. ఇకపై ప్రతి నెల 1వ తేదీన స్వగ్రామాలకు రావాల్సిన అవసరం లేదని, వారున్న చోటనే పెన్షన్ నగదు పొందవచ్చని వెల్లడించారు.